నా అన్వేష్కి మూడిందిక. నీ పని అయిపోయింది అన్వేష్. ఎక్కడున్నా ఏం చేసినా నిన్ను పోలీసులు చెక్ చేయడం గ్యారంటీ కనబడుతోంది, తోలు ఒలవడం కూడా కనబడుతోంది. ఎందుకంటే చాలా పక్కా ఆర్టీవీ పంజాగుట్ట పోలీసులు ఎవరైతే కేసు నమోదు చేశారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. సో ఇప్పటికే ఇన్స్టాగ్రామ్కి లేఖ రాసిన పోలీసులు వన్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి వీడు మా ప్లాట్ఫామ్ను ఉపయోగించే భారతదేశాన్ని, హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశాడు, సో వీడు మా ప్లాట్ఫామ్ నుంచే దరిద్రపు మాటలు మాట్లాడనేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఎస్ అనేటువంటి ఒక రిప్లై కనుక వస్తే ఇక నా అన్వేష్ వాడు సప్త సముద్రాలు దాటి 128 దేశాల్లో ఎక్కడ తిరిగినా కూడా వాడిని నావిగేట్ చేసి పట్టుకోవడానికి సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. ఇక నా అన్వేష్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. సో నా అన్వేష్ అరెస్ట్ కోసం బలమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు, అన్వేష్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అయితే అటువైపు నుంచి అన్వేష్ ఏం చేస్తున్నాడంటే 128 దేశాలు తిరిగినా 8 కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ తిరిగినా నడుస్తుంది, ఏం చేసి నడుస్తా అనుకుంటున్నాడు. కానీ పాపం అంతకంటే తోపు తురుంకాన్లే ఆఖరికి వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయారు. పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు ఐబొమ్మ రవి అన్నట్టు. ఆయన ఐబొమ్మ రవి అనే వ్యక్తి పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి ఇంకా పూటకో జైలు చొప్పున తిప్పుతూ ఉన్నారు, కస్టడీ తీసుకుంటున్నారు, చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి దాంతో పోలిస్తే నువ్వెంత? సో ఇన్స్టాగ్రామ్కి ఇప్పటికే ఒక లేఖ రాశారు. ఏ క్షణమైన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రిప్లై వచ్చే అవకాశం ఉంది. వన్స్ ఆ రిప్లై రాగానే నా అన్వేష్ని అరెస్ట్ చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే లొకేషన్లు మారుస్తూ ఉన్నాడు. మొన్ననే మనం లైవ్ డిబేట్ చేస్తూ ఉండగానే మీకు అందరికీ లైవ్లోనే చెప్పాను నేను, న్యూ కంట్రీ చైనా ఆర్ ఇండియా అనేటువంటి ఒక పోస్ట్ చేశాడు. అంటే కొత్త దేశానికి వెళ్తున్నాను, చైనా లేదా ఇండియాకా అని చెప్పండి అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టాడు. అంటే ఇండియాకి రాలేదు, డెఫినెట్గా చైనాలో ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు, థాయిలాండ్ వదిలేశాడు. కానీ డైవర్షన్ కోసం, పబ్లిక్ యొక్క ఇంటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పూటకో చొప్పున థాయిలాండ్లో ఉన్న వీడియో ఒకసారి, గతంలో కంబోడియాలో ఉన్న వీడియో ఒకసారి, ఒక్కో వీడియో ఒక్కోసారి పోస్ట్ చేస్తూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో పబ్లిక్ను డైవర్ట్ చేయొచ్చు, పోలీసును డైవర్ట్ చేయొచ్చు, కానీ నీ లొకేషన్ ట్రేస్ చేయడం పెద్ద అది మొత్తం ఒక బ్రహ్మ విద్యం కాదు, ఈజీగా ట్రేస్ చేయొచ్చు. సో తాను ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. రోజుకో దేశంలోట్టుగా వీడియోలు చేస్తున్నప్పటికీ పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో చైనాకి వెళ్ళినట్టుగా పక్కా సమాచారం కూడా అందుతోంది. హిందూ దేవి దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా పలువురు పైన పర్సనల్ అటాక్కి దిగినటువంటి నా అన్వేష్ పైన ఇక చర్యలకి సిద్ధమయ్యారు. ఆయనపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 351, 352, 79, 299 అండ్ 67 ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదయ్యాయి. వీటి ప్రకారంగా ఏది నిరూపితమైన 3 ఏళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్. ఇక ఊసలు లెక్క పెట్టడం గ్యారంటీ కనబడుతోంది, ఎట్టి పరిస్థితి వదిలే ప్రసక్తే లేదు. సో మీరెవరైనా ఈ విషయంపై నాతో మాట్లాడాలంటే లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీకు పంజాగుట్ట పోలీసులు ఈ విషయంపై ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ. మరి హైదరాబాద్ లో మాత్రము చాలా హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది నా అన్వేష్. తన వ్యాఖ్యల పైన యావత్ భారతదేశం అంతా కూడా చాలా ఖండిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. తనని ఒక దోషిగా కూడా పరిగణిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు విషయం చూసుకున్నట్లయితే కూడా మరి పంజాగుట్ట నుంచి పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఆ లేఖలో ఏం రాశారు, ఏంటి, అసలు దేనికోసం లేఖ రాయాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎంతవరకు వచ్చింది అన్వేష్ కేసు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మరి సిఐ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అన్వేష్ కేసు ఎంతవరకు వచ్చింది? మాకు 29th లాస్ట్ మంత్ 29th రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక సోషల్ వర్క్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నా అన్వేష్ అని చెప్పి నా అన్వేష్ అనే ఛానల్ పేరు మీద ఒక వ్యక్తి ఇట్లా వేరే మతస్థుల ఫీలింగ్స్ని కించపరుస్తూ మాట్లాడారు. కొంతమంది దేవతల పేర్లను కూడా దాంట్లో కోట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడాడు. అదేవిధంగా నటుడు శివాజీ మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సెక్షన్స్ 351 క్లాస్ 2 BNS అండ్ 79, 299 అండ్ ఐటీ యాక్ట్ లో కూడా కేసులు కట్టింది. దాంట్లో మీరు అడిగినట్టు ఇందాక ఇన్స్టాగ్రామ్స్ కూడా మేము లెటర్ పెట్టాం. సోషల్ మీడియాలో జరిగిన కేసెస్ ఏవైనా కూడా
ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో జరిగిందో ఆ సర్వీస్ ప్రొవైడర్కి మేము లెటర్ పంపించడం జరుగుతుంది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఆ లెటర్లో అడుగుతాం అనమాట. వాళ్ళు ఇచ్చిన బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ వి రిసీవ్డ్, తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అంటే ఇప్పటి వరకు ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా సార్? అసలు నాన్ వెజ్ స్పందించడం కానీ, అంటే ప్రతి ఒక్క వీడియో పెడతానే ఉన్నాడు, ప్రతి ఒక్క సిచ్యువేషన్ పైన కూడా ఎవరు కామెంట్ చేసిన వీడియోలు మళ్ళీ చేసి పెడుతూనే ఉన్నాడు సోషల్ మీడియాలో. తను మాత్రం అంటే తను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఏమైనా డీటెయిల్స్ తెలుసా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంటారు కాబట్టి ఆవిడ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. సో అందుగురించి మేము ఇంకా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద ప్రొసీడ్ అవుతాం. అంటే తను విదేశాలకు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, ఇండియాలో ఉండడు సార్. ఇండియాని కూడా అవమానిస్తూ తను కామెంట్ చేయడం జరిగింది. అలాంటిది తనని అదుపులోకి తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఏమన్నా స్పెషల్ టీమ్స్ కానీ అలా ఏమన్నా పంపించారా సార్? ప్రస్తుతానికి ఏం లేదు. కేసు కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ స్టేజ్ లో ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు లేఖ రాశారు కదా సార్ ఇన్స్టాగ్రామ్ కి, తన ఐడి ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి, డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి, ఇప్పటి వరకు ఏమైనా మీకు దానిపైన స్పందన వచ్చింది? మాకు కంప్లైంట్ ఆవిడ లింక్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఆ లింక్ బేస్ చేసుకుని అది ఆరిజినేటెడ్ ఎక్కడి నుంచి అనేది మేము అడిగాము. లేదా షేర్డ్ ఇన్ఫర్మేషన్, షేర్డ్ లింక్ అనేది తెలుసుకోవడానికి మేము సర్టన్ ఇన్ఫర్మేషన్ అడిగాం అనమాట. ఇంకా నాన్ వెజ్ అదుపులోకి తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుండొచ్చు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం. అది తర్వాత ప్రైమా ఫేసి ప్రూవ్ అయితే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా మరి, ఎందుకంటే నాన్ వెజ్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ గా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ కూడా చెక్కేస్తారు అన్వేష్. నువ్వెక్కడున్నా సరే పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారంటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే బెట్టింగ్ యాప్ విషయంలో పంజాగుట్ట పోలీసులే. ఇంకేదైనా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డ్రగ్ కేసులు లాంటి దాంట్లో కూడా చాలా సందర్భాల్లో పంజాగుట్ట పోలీసులే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నీపై కేసు నమోదైందంటే నీకు చెక్కడం గ్యారంటీగా తోలు ఒలిచేస్తారు. ఒళ్ళు అదుపులో పెట్టుకొని ఇకైనా భాష మార్చుకొని పద్ధతిగా ఉంటే బెటర్. నువ్వు రావడం గ్యారంటీ, కానీ ఇంకా దీన్ని శృతిమించిపోయి ఓ స్థాయి, ఇప్పుడు వరకు కేవలం చెక్కేస్తాడన్న వరకే ఆగిపోయాం. ఇంకా శృతిమించింది అనుకో ఇంకా ఎక్కడ రెచ్చిపోతారు. డైరెక్ట్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న సజ్జనార్ పాపం ఆయన మంచోడిగా ఉంటే మంచిగానే ఉంటాడు. అధికారిగా ఆ రోజు ఆయన బెట్టింగ్ యాప్ విషయంలో నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే నీతో పాటు వీడియోలో మాట్లాడి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పోస్ట్ చేశాడు. అంతటి మంచి వ్యక్తి చెడ్డోడయ్యాడు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ అంతు చూసే అవకాశం కూడా ఉంది. ఏదో నాకు లీనియన్స్ ఉంది కదా, నేను గతంలో మాట్లాడగానే కూడా పొరపాటు పడ్డట్టే పబ్లిక్లోకి వెళ్ళింది మ్యాటరు. నీ తోలు అవ్వడం గ్యారంటీ అన్వేష్. నువ్వు ఎక్కడున్నా ఎన్ని తప్పులు చేసినా, ఇక ఎన్నిసార్లు క్షమాపణ చెప్పానని చెప్పి దొంగేర్పులు ఏడ్చినా నీకు చెక్కడం మాత్రం గ్యారంటీ. దీంతో పాటుగా వాడు దేశాలు మారుతూ చైనాకు వెళ్ళాడు. యాక్చువల్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాడు పెట్టేటువంటి పోస్టుల ప్రకారంగా చైనాకు వెళ్ళాడు. కానీ ఆయన పాత వీడియోలు, కంబోడియాలో తీసిన వీడియో, థాయిలాండ్లో తీసిన వీడియో ఇప్పుడు మళ్ళీ పెడుతూ డైవర్ట్ చేస్తున్నాడు. అంతే, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు డైవర్ట్ చేస్తున్నాడు. ఎవరైనా మాట్లాడితే సరే వాళ్ళపై రెచ్చిపోయి నేను చూసుకుంటా అంటున్నాడు. నువ్వు చూసేదేంది, నువ్వు చూపించేదేంది, అయిపోయింది ఇక నీ పని క్లోజ్. ఇక పాపం ఎంత చక్కడోడు, చక్కగా వీడియోలు చేసుకుంటూ మిలియన్ సబ్స్క్రైబర్ సంపాదించి ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి ప్రవర్తనతో ఒక వెలిగేవాడు. ఎప్పుడైతే భారతదేశాన్ని హిందూ దేవి దేవతల గురించి మాట్లాడుకొచ్చాడో ఇక సమయం మూడింది. ఇక్కడ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు కూడా లైవ్లో నాతో పాటు మాట్లాడాలనుకుంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం సజ్జనార్ అరెస్ట్ చేస్తారా లేదా అనే పోల్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఓ కాలర్ ఉన్నారు. సో సయ్యద్ ఫ్రమ్ బోరబండ, వైద్ ఫ్రమ్ బోరబండ. సో వైద్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఆ మేడం గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు, ఆమె ఇష్టము, ఆమె ఏమైనా చేసుకుంటారని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె పెళ్ళాము, ఆమె భార్య అట్లనే చేస్తే ఆమె ఊరుకుంటాడా సార్? ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ అంటే ఏమన్నట్టు సార్? అది అది అయిపోయింది, ఆ లైవ్ అయిపోయింది. మనం అన్వేష్ గురించి మాట్లాడుతున్నాం. నాన్ వెజ్ పైన పంజాగుట్ట పోలీసులు కేసు పెట్టారు. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందని వాళ్ళు అంటున్నారు. ఒక్కసారి ఎస్ఆన్ రాగానే థాయిలాండ్ నుంచో చైనా నుంచో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అన్వేష్ కి శిక్ష వేసే అవకాశం ఉంది. అన్వేష్ విషయంలో ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్? దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం ఎవరు ఇచ్చారు? దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం ఏ మానవునికి లేదు. ఓకే,
దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారము ఏ మానవం లేదు. హిందూ గాని, ముస్లిం గాని, క్రిస్టియన్స్ గాని, ఎవరన్నా గాని, ఏ కుల భేదమన్నా గాని దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం ఎవ్వరికి లేదు సార్. అవును, అది ఏ దేవుడైనా సరే ఈ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వాడేవాడు, వాడు దేశంలో లేడు, వాడు ఇక్కడ ఉన్నోడు కాదు, పోయినోడు కాదు. కానీ అంతేగాని ఇప్పుడు ఆయన పబ్లిక్ ఫిగర్ గా నేను ఆయన పబ్లిక్ ఫిగర్ ఆయన అసలు వానికి ఏమైనా తెలివిందా? మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏమైనా తెలివిందా? పబ్లిక్ ఫిగర్ అంటే దేనికంటారు పబ్లిక్ ఫిగర్? ఇదేమన్నా బొంబాయా ఇది? బొంబాయిలో రెడ్ లైట్ పబ్లిక్ ఫిగర్ అంటారు ఎవడన్నా. సరే పబ్లిక్ ఫిగర్ అయితే నీ పని నువ్వు చేసుకోగాని మన విషయాలు వాడికేందుకు? ఇప్పుడు సరే సార్, ఇప్పుడు ఆయన బట్టలు ఇప్పేసిపోయింది, బట్టలు ఇప్పేసిపోయినప్పుడు ఏ మొగడు గమ్మునుకుంటాడు? నర్మన గిల్తాడు, చెయ్యాల గిల్తాడు, ఏదైనా గిల్తాడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకెళ్ళి చిన్న చిన్న పిల్లగాళ్ళకు మానభంగాలు అవుతున్నాయి సార్. ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరేయాలి అసలు లెక్కకైతే. నడి రోడ్డు మీద అంత శిక్ష వద్దులేండి, పోలీసు వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మనకు ఆడపిల్లలు ఉన్నారు సార్. అవును, ఇప్పుడు మనకు ఆడపిల్లలు ఉన్నారు సార్. అవును, థ్యాంక్ యూ వాయిద్ గారు. సో నాన్ వెజ్ పైన ఆల్రెడీ చర్యలకు సిద్ధమయ్యారు పంజాగుట్ట పోలీసులు. ఏ క్షణమైనా ఎక్కడున్నా ఆల్రెడీ బయోస్కోప్ వేసి వెతుకుతున్నారు. దొరికిందంటే కథం పట్టుకొచ్చి గొరగొర ఈడ్చుకొచ్చి, భారతదేశం దరిద్రం అన్నావు కదా, భారతదేశం తలుచుకుంటే ఏం చేయగలుగుతుందో, పోలీసులు ఏం చేయగలుగుతారో చూపించే అవకాశం కామెంట్స్ ఉన్నాయి. సో విశ్వ యాత్రికుడు అంట, పవర్ ఆఫ్ సనాతన్ ధర్మన్ కామెంట్ చేశారు. తర్వాత సాయి గంగాధర్ అంట, సూపర్ అన్న అంటున్నారు, థ్యాంక్ యూ. సో పి శివశంకర్, ఇలా అయినా థాయిలాండ్ వెళ్తున్నారు సార్ అని సజ్జనార్ గురించి ఒక కామెంట్. సో తర్వాత అన్వేష్ కంబోడియాలో ఉన్నాడనేది శ్రీ సంఘ సేవ ఆన్లైన్ సెంటర్ అంట. సో అన్వేష్ కాంబోడియాలో ఉన్నాడని చెప్పు మాట. తర్వాత కథం అనేది ఒక కామెంట్. సో ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. మీరు ఎవరైనా లైవ్లో మాట్లాడి కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. వీరబాబు గారు ఫ్రమ్ విజయనగరం. వీరబాబు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఈ అన్వేషణ గారి గురించి అంత టాప్ లెవెల్ చేస్తున్నారు, కానీ ఆడు స్ట్రాటజీ అన్నది చాలా ఒక వాడి మైండ్ సెట్ అన్నది ఒక పిచ్చి మైండ్ సెట్ అండి వాడిది. నేను గతంలోనే ఒకసారి తాయిలో కలుసుకున్నప్పుడు వాడు మైండ్ సెట్ చూసి నాకే ఆశ్చర్యవేసిందండి. చాలా తెలివిగా వ్యవహరిస్తారండి వాడు. వాడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ దేశం నుంచి షిఫ్ట్ అయిపోయేటప్పుడు ఆ దేశంలో ఉండగా పెట్టడండి, వేరే దేశం వెళ్ళిపోయిన తర్వాత పెడతాడు ఆ వీడియోలు. అవును, అదే మనుషుల్ని డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, వాడు ఎక్కడున్నాడో ఏంటని తెలుస్తుంది కాబట్టి వాడు డైవర్ట్ చేయడానికి వాడు వేరే దేశం వెళ్ళిన తర్వాత పాత దేశంలో తిరిగిన వీడియో పెడుతున్నాడు. అవును సార్, అవును సార్. వాడు ఎక్కడ తిరిగినా ఏం చేసినా వన్స్ ఒకసారి పోలీసుల యొక్క మ్యాప్ లోకి వచ్చాడని అంటే డెఫినెట్ గా పోలీసు అరెస్ట్ చేస్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడైనా వాడు అహంకారం తగ్గాలంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా సహకరించాలి. సో వాడు ఈ స్థాయిలో మొరుగుతున్నట్టే కారణం ఫాలోవర్స్ అని చెప్పే. సో వెంటనే మీరు ఎవరైనా కానీ ఇంకా అన్ఫాలో చేయకపోతే వారితో చెప్పించండి. అహంకారం దించాల్సిన అవసరం కూడా ఉంది. మా తరఫు నుంచి మేము చేయవలసింది అంతా చేస్తున్నాం అండి. ఇంకోటి ఏంటంటే అండి, వీడు ప్రతి సంవత్సరం గడిచిన గత 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జనవరి టు మే నెల వరకు కూడా వీడు ట్రావెలింగ్ చేయడండి. ఇలాగా ఈ ఎవరో ఒకరి మీద పడి వాళ్ళని ఒక బ్యాచ్ చేయడం, దాని మీద వచ్చే రెప్యుటేషన్ వాడు సంపాదించుకోవడం అండి. వాడు మీరు గమనించలేదు, ఫస్ట్ రవి, తర్వాత ఎవరు ట్రావెల్ సంబంధించిన వాళ్ళే ఉమా గాని లేకపోతే బయాస్ అని యాదవ్ కానీ మీరు కరెక్ట్ గా గమనిస్తే జనవరి నుంచి మే నెలలోనే వీడియో ఇచ్చేసి అంటారు. మళ్ళీ 3 నెలలు కూడా వీడు రెస్ట్ లో ఉంటాడు. ఇప్పుడే ఒక వీడియో పెట్టాడు, ఎక్కడి నుంచి పెట్టాడో తెలియదు కానీ వాడిది ఇంకొకటి ఉంటది, ప్రపంచ యాత్రికుడు అని ఇంకో ఛానల్ ఏదో ఉంటది. దానిపైన ఓ thumbnail అయితే ఉంది, గరికపాటిపై యుద్ధం ప్రకటిస్తున్న ప్రపంచ యాత్రికుడు అని చెప్పి ఏదో వీడియో పెట్టాడు. అంటే గరికపాటిపై మళ్ళీ యుద్ధం చేస్తున్నట్టుగా పెడుతున్నాడు. మీరు ఆడు మొదలెడితే ఇంకా పతనం ఆల్రెడీ మొదలై క్లోజ్ అయ్యండి. ఇంకా ప్రపంచంలో ఎక్కడున్నా మన వాళ్ళంటూ ఉన్నారు. ఎవరో ఒకరు కంట పడకుండా ఉన్నాడు వాడు కంపల్సరీ. అలా పడినప్పుడు కంపల్సరీ వాడు పాపం ఆడిచ్చే కంపల్సరీ తగులుతుందండి అది. రైట్, థ్యాంక్ యూ వీరబాబు గారు. థ్యాంక్ యూ వీరబాబు గారు. సో చాలా కామెంట్స్ వస్తున్నాయి, దీంట్లో ఒక డెఫినెట్ కామెంట్ చదవాల్సిందే.
సింధు అని కామెంట్ చేశారు. సో ఇలాంటి టాపిక్ని హైలైట్ చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటి టాపిక్ని హైలైట్ చేస్తున్నా అని చెప్పేటువంటి మీకు మా సమాధానం ఒకటే. మీరు భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో చూశారు, నిర్విరామంగా 24 గంటల పాటుగా భారతదేశం ఎటువంటి యుద్ధాన్ని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మీరు చూడండి. ఇంటర్నేషనల్ అఫైర్స్లో భారతదేశం అనే అంశం వస్తే మీరు రాసి పెట్టుకోండి, భారతదేశం అనే అంశం వస్తే ఆర్టీవీ ఫస్ట్ నిలబడుతుంది. విల్ టేక్ స్టాండ్. నేనే చాలా సందర్భాల్లో కూడా భారతదేశం అనే అంశం వచ్చినప్పుడు పాకిస్తాన్ విషయం వస్తే ఈ న్యూస్ రూమ్ నుంచి చాలా సందర్భాల్లో డెఫినెట్గా మనకు ఆ భక్తి, ఆ దేశభక్తి కానివ్వండి, లేకపోతే నా దేశం ముందుగా నా ఇంటిని చక్కదిద్దుకుంటాను, తర్వాత వేరే వారి గురించి మాట్లాడతా. సో నా దేశం అనే నా ఇల్లాగా కాబట్టి మాట్లాడుతున్నాం. సో మీరు ఏ అంశం గురించి మాట్లాడలేదు అనుకుంటున్నారో నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. పోనీ ప్రతి అంశం, ఇప్పుడు దుబాయ్ సౌదీ వద్ద యుద్ధం జరుగుతోంది, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని కవర్ చేశాం, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేశాం, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కవర్ చేశాం, చైనా భారత్ ఎటువంటి కుట్రలు చేస్తుందో కవర్ చేశాం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు, కొన్ని వందల అంశాలు. ఆర్టీవీలో ఈ వార్త రాదు అనేది లేదు. జిల్లాలో ఇటు తెలంగాణకు సంబంధించి 33 జిల్లా, అటువైపు ఆంధ్రప్రదేశ్, ప్రతి జిల్లాలో ఏ గ్రామంలో చిన్న చిట్ట చివరి ఒక తండా నుంచి అయినా సరే ఆర్టీవీ వార్తలు కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేను చాలా సందర్భాల్లో చాలా విషయాలు మీ ఒపీనియన్ తీసుకున్నాను. మీరు అన్నారు చూసారా, వేరే 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 అంశాలు మాట్లాడేది అంటున్నారు చూసారా. మీరు ఏ ఇతర ఛానల్ అయినా కవర్ చూడండి, ఆర్టీవీ లాగా మీ ఒపీనియన్ తీసుకోవడం కోసం ఏ ఛానల్ కూడా పనిచేయదు. పబ్లిక్ ఒపీనియన్ ఎవరు తీసుకోరు, ఆర్టీవీ మాత్రమే. మీకు ఫోన్ లైన్స్ ఇచ్చి మీరు ఏది చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ ఇతర ఛానళ్ళు కూడా మీరు చెప్పేటువంటి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ ఏ ఇతరవి కూడా ఈ రకమైన ప్రయత్నం చేయదు. సో 1,40,000 స్టోరీలు కవర్ చేస్తాం ఆర్టీవీలో. 1,40,000 స్టోరీలు మీరు చూడండి. కావాలంటే ఆర్టీవీ ఓపెన్ చేసి ఆర్టీవీ వీడియోస్ని చూపించండి. ఆర్టీవీ వీడియోస్లో ఒకటి కాదు, రెండు కాదు, 1,40,000 స్టోరీస్. సో మీ అందరి అభిమానాలతోనే ఆర్టీవీ ఇంకింతగా పబ్లిక్ కోసం మాట్లాడడానికి, ఇటువంటి అంశాలు లేవనెత్తడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. అది ఏ అంశం, ఈ అంశం ఆ అంశం అని కాదు మేము మాట్లాడుతున్నాం. ఆఫ్ కోర్స్ 4 రోజులుగా నాన్ వేషన్ గురించి నిరంతరంగా ఆర్టీవీ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ పబ్లిక్ ఒపీనియన్ని లేదు. మీకు ఆర్టీవీ నాన్ వేషన్ అటువంటి వ్యక్తి మీద వ్యతిరేకత ఉంది, మరి ఎవరు వినిపించాలి? గవర్నమెంట్కి కానీ పోలీసులకు కానీ ఎవరు తీసుకోవాలి ఇనిషియేటివ్ స్టెప్? సో మేము మీ అభిప్రాయం తీసుకుంటున్నాం కాబట్టే కదా పోలీసులకు తెలుస్తోంది ప్రజలంతా ఆ అన్వేష్ గాడిపైన ఇంత వ్యతిరేకంగా ఉన్నారా అని. ప్రజలంతా అన్వేష్ మాట్లాడిన మాటలతో ఇంత మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి పోలీసులకు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసు ఇందాక ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడించింది చూసారు కదా. పబ్లిక్ కూడా చాలా అరగెంట్గా ఉన్నారు. వీఆర్ ఆల్సో టేకింగ్ ఇనిషియేటివ్ స్టెప్. మేము ఇన్స్టాగ్రామ్కి లేఖ రాసాం, మాకు వన్స్ ఆ రిప్లై రాగానే మేము అరెస్ట్ చేస్తాం అంటున్నారు. మరి మీకు అక్కర్లేదా దేశం గురించి మాట్లాడితే? మొన్న ఒక లైవ్ కండక్ట్ చేసి వాడు ఒక మహిళని దరిద్రపు దాన పతివ్రత అని చెప్పి పరమ బూతులు మాట్లాడుతూ విర్రవీగాడు. ఒక 14 ఏళ్ల అమ్మాయిని ఎంజాయ్ చేశానని చెప్తున్నాడు. వీడియోలు చూడాలా మీ ఇంట్లో పిల్లలు, లేకపోతే మీరు, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఇంకెవరైనా ఇతరత్ర సభ్యులు? అటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలనే కదా ఆర్టీవీ అడుగుతోంది. అటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలనే కదా ఆర్టీవీ అడుగుతోంది. మేము ఈ అంశం కవర్ చేయాలని చెప్పి మేము పెట్టే మెసేజ్ ఎవరైనా కూడా ఒక్కసారి ఆర్టీవీని మీరు కొన్ని వీడియోస్ చూడండి, ఆర్టీవీకి సంబంధించి లైవ్లు ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా అప్ టు డేట్, మినిట్ టు మినిట్ ఆ ఏకైక ఛానల్ ప్రతి విషయాన్ని కూడా చాలా క్లుప్తమైన అనాలిసిస్తో మీకు అందిస్తుంది ఆర్టీవీ మాత్రమే. మేము ఏ వీడియో కవర్ చేయలేదని మీరు అనుకుంటున్నారో నేను దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. సో మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆ వీడియోని కూడా మీకు దానికి సంబంధించి న్యూస్ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. 100% 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇంటర్నేషనల్లో జరిగే అంశాలను కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు చూపిస్తోంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా చూపించలేదు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా విల్ రెక్టిఫై అవర్ సెల్ఫ్. మేము దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో విజయ్ గారు ఉన్నారు ఫ్రమ్ మడకశిర. విజయ్ గారు మాట్లాడండి. నమస్తేనండి. ముందుగా ఆర్టీవీకి ఛానల్కి నమస్కారాలు. హలో, రైట్ మాట్లాడండి, వినిపిస్తోంది విజయ్ గారు. వాడు నా అన్వేషణ్ గాడ్ అనే వాడు ఉన్నాడు కదండి, పిచ్చి అన్వేషణ్ గాడ్ అండి. నా అన్వేషణ్ కాదండి, నా అన్వేషణ్ గాడికి చెప్పాలంటే, నా ఆవేశంతో చెప్పాలంటే ఇంకా చాలా జరుగుతుంది. ఇంకా లైవ్ లో ఇంకా పచ్చిబొత్తు తిట్టకూడదు, బాగుంటదండి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు చాలా వరకు మీ ఛానల్ వీక్షిస్తున్నారు. అవును, అతను ఇష్టానుసారంగా బండబోతులు తిడుతున్నారంటే దానికి చెప్పాలంటే మన నాయకులు కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నట్లు నా అంచనా ప్రకారం ఉందండి. ఎవరు? మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు వాడేదో చేస్తున్నాడు, వాడేదో పొడుస్తున్నాడని కొన్ని కోట్ల లక్షల్లో కూడా వాడికి ఇచ్చినాడు. గతంలో మీరు కూడా చూసుంటారు, ఆంధ్ర రాష్ట్రాల్లో మీకు కూడా తెలిసి ఉంటదండి.
కొన్ని కోట్లలో కూడా వానికి ముడుపులు సమర్పించినారు. మీకు తెలిసింటాదో తెలీదు. 5 కోట్ల వరకు మీకు తెలుసండి అది ఆంధ్ర రాష్ట్రాల్లో. అసలు ఏం చూపిస్తున్నాడండి అతడు? పిచ్చి పిచ్చిగా తిక్కగా మాట్లాడి అందరు ఇప్పుకున్న బట్టలను చూపిస్తున్నాడు వాడు. దీనికన్నా టెక్స్ట్ బ్లూ ఫిల్మ్స్ తీసుకుని వాడు ఉండేదానికన్నా చాలా. మీరు చూస్తారా నాన్ వెజ్ వీడియోలు చూస్తారా మీరు? ఇంతకు ముందు చూసానండి, చెత్త నా కొడుకు చెత్త వీడియోస్ అన్ని చూస్తున్నాను. అయితే విజయ్ గారు డెఫినెట్లీ మీ ఒపీనియన్ ఇక్కడ డెఫినెట్లీ కావాల్సిందే. నాన్ వేషణ దేశ విదేశాలు తిరుగుతున్నా 128 దేశాలు తిరిగానని చెప్పాడు కదా. సరే 128 దేశాలు తిరిగిన దాంట్లో ఎక్కడైనా పబ్లిక్ కి ఉపయోగపడే విధంగా వాడు నేను చూపిస్తున్నా అంటున్నాడు. పబ్లిక్ ఉపయోగపడే విధంగా యువత ఈ ఆపర్చునిటీస్ తీసుకోండి, ఈ ఉద్యోగాలు చేయండి అని కానీ, వ్యవసాయ రైతు ఈ రకంగా చేయండి అని కానీ, లేకపోతే ఇంకేదైనా మంచి సజెషన్ ఇచ్చాడా? ఆటగాన్ని ఆట ఆడుతున్నా అని చెప్పి అక్కడ దేశస్తున్నటువంటి అక్కడ మహిళలతో అసభ్యకర ప్రవర్తనతో పిచ్చి పిచ్చి వీడియోలు కానీ ఏదైనా ఉపయోగపడే చేశాడా పోనీ? షూర్ 100% రైట్ అండి. వాడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇక్కడ పోయినాడు, ఇక్కడ వాళ్ళతో షేర్ చేసుకున్నాను, వాళ్ళ రూమ్ షేర్ చేసుకున్నాను, నాకు ఇంత బెనిఫిట్ వచ్చింది, ఇంత షేర్ చేసుకున్నాను తప్ప ఒక్కటి మన ఇండియాలో ఇట్లా చేద్దాము, మన భారతదేశం ఇట్లా చేద్దాం, మన తెలుగు రాష్ట్రం ఇట్లా చేద్దాము అనే ఒక్క పాయింట్ ఎక్కడైనా ఒక్క పాయింట్ కూడా చెప్పలేదండి. కొన్ని వేలలో వీడియోస్ వదిలినాను, నేను ఇంత సంపాదిస్తున్నాను, నా వ్యూస్ చూస్తే ఇట్లా. ఒక మాట చెప్తానండి మీకు, కోతి బస్ స్టాండ్ లో డాన్స్ చేస్తుంటే ఖచ్చితంగా 4 పోయి చూస్తారండి. అది కోతిని చూసి పోతారో జనాలు పిచ్చెక్కిపోతారో తెలియదు, కానీ వీడు అర్థం చేసుకోండి నేను చెప్పిన మాట. నేను మీకు వీడు ఆ కోతి ఆడదండి, మన ప్రజలు చూస్తున్నారు అంతే తప్ప వాడి వల్ల ప్రజలకి ఒక్క పైసా కూడా యూజ్ చేయలేదు. కొన్ని కోట్లలో నాకు లక్షల్లో ఒక వ్యూస్ పోతే, కొన్ని లక్షల్లో నాకు ఇంత డాలర్లో ఆదాయం వస్తుంది, 10 లక్షలు 15 లక్షలు వస్తుంది ఒక వీడియోస్ అని చెప్తున్నాడు కదా పిచ్చి నా కొడుకు. ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కనబడి చూపండి, కానీ మన ఇండియాలో కానీ ఎక్కడ కనబడండి చాలు, పరికించి మరి కొడతామండి ఖచ్చితంగా. ఇది మాత్రం ఖచ్చితంగా. మీకు వీడియో వినిపిస్తా నేను. వాడు మహిళలు ఏ రకంగా అయినా వేషధారణ వేసుకోవచ్చు అంటున్నాడు కదా, వాని మాటలు వినండి ఒకసారి. ఇలా చూపిస్తాను అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి తెలుగు రాష్ట్రం. అసలు ఈ డిబేట్ స్టార్ట్ అయింది ఎక్కడ? అమ్మాయిలు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ డ్రెస్సింగ్ వేసుకోవచ్చు అనే డిబేటే స్టార్ట్ అయింది. దాన్ని చెప్తూ నేను మహిళలకు సపోర్ట్ చేస్తాను, మహిళలకు స్వతంత్రం కావాలని చెప్పే వ్యక్తి అమ్మాయిలా చూపిస్తే ఒక ఆటగాడు చూస్తాను, ఆనందిస్తాను, సంతోషపడతాను అంటున్నాడు. అంటే వాడు ఆ రకంగా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేసి అలా చేసుకున్న వాళ్ళని చూస్తానంటున్నాడు. మళ్ళీ భారతీయ మహిళల యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. కాదండి, ఇంకో మాట అండి యాంకర్ గారు, ఒక మాట. ఇప్పుడు అమ్మాయిలకి వాళ్ళ స్వతంత్రం వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ వేష భాష నేను చూస్తాను, ఆనందిస్తానని చెప్తున్నాడు కదండి. అదే వాళ్ళ ఇంట్లో తప్పగా అనుకోండి, వాళ్ళ వీడియో చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీడియో చూస్తున్నా పర్లేదండి, సారీ అడుగుతున్నా ముందుగా. వారింట్లో అక్క చెల్లో వాళ్ళ అమ్మ ఇలాంటి డ్రెస్సులు వేస్తే ఎంకరేజ్ చేసి వీడియోస్ పెడతారండి. రైట్, దయచేసి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా విజయ్ గారు మిమ్మల్ని కూడా. పాప మా తల్లి కూడా బహుశా ఇలాంటోడు ఒక చీడ పురుగు వాడికి ఆ తల్లి కడుపులో పుడతారని తల్లి కూడా భావించదు బహుశా. ఎవరైనా కానివ్వండి, వాళ్ళని వదిలేద్దాం. ఆమె ఏం తప్పు చేయలేదు. ఈ భూమి మీద వాడిని కనడమే బహుశా ఆమె చేసిన తప్పు కావచ్చు, కానీ వాడు అలా ఉంటాడని ఆమె అనుకోలేదు కాబట్టి ఆ తల్లిని వదిలేద్దాం. ఆ తల్లిని వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వాడికి లేదు విఘ్నత అని చెప్పి వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ విజయ్ గారు. సో మీరందరూ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, వాడి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు మాత్రం దీంట్లోకి లాగకండి. వాడికి లేదు విఘ్నత, వాడికి లేదు బుద్ధి, వాడు అసలు మనిషి గారని చెప్పి వాడిలాగా మనం కూడా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. వాడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి ఇలా చేస్తే వాడు వీడియోస్ పెడతారా అని అడిగినానండి నేను అంతే. ఆఫ్ కోర్స్, బట్ వద్దు, వాడు దాన్ని ఎంకరేజ్ చేస్తాడు పోనండి, చేయడు. లేదు, నిజంగానే ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను. వాడు ఒకవేళ దొరికితే భారతదేశానికి వస్తే మీ చేతికి చెక్తే మీరు ఏం చేయాలనుకుంటారు? ఎందుకంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్తోనే వాడు ఈ స్థాయికి వచ్చాడనే విషయం అందరు చెప్తున్నారు కాబట్టి. అంటే అందరూ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దానిలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాడు మీ సబ్స్క్రైబర్ చేతి దొరికితే ఏం చేస్తారు? మేము చెప్పామండి, చేసి చూపిస్తామండి ఖచ్చితంగా. నేను థాయిలాండ్ లో మసాజ్ చేసుకుంటున్నా, డబుల్ శాండ్విచ్ మసాజ్ చేసుకుంటున్నా అంటున్నాడు. మేమంతా ఇక్కడ చేస్తామండి. వాడు ఎక్కడో బయట ప్రదేశాల్లో చేసినాడు కాబట్టి నేను ఇండియాలోనే చేసి చూపిస్తాను వీనికి మసాజ్ మా పరంగా. అంటే కళ్యాణ్ గారు చాలా మంచి పని చేస్తున్నారండి. ఆవిడ కూడా నా తరపు నుంచి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే సజ్జన గారు చాలా కొంచెం పర్సనల్ గా తీసుకొని ఈ కేసుని కొంచెం టేకప్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొన్ని కోట్ల హిందువుల మనోభావాల మీద దెబ్బ కొడుతున్నాడు నా అన్వేషణ గాడు, దొంగ నా కొడుకు. థ్యాంక్ యూ విజయ్ గారు. కల్పన ఫ్రమ్ చిక్మగళూరు, కర్ణాటక నుంచి. కల్పన గారు మాట్లాడండి అమ్మా. హలో కల్పన గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి వీడు చెప్పివన్నీ కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? వాడు పెహల్గామ్ కూడా ఫస్ట్ అలాగే ఉండేది కదా, ఇది కూడా అలాగే బ్లాగర్ కింద వస్తున్నాడు వీడిని. అర్థం కాలేదమ్మా, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి.
వాడు చెప్పేది మీకు అర్థమైందా? దేని గురించి వెనకాల చెప్తున్నాడు? ఆరెంజ్ కలర్ పెట్టి అవన్నీ చూపించి ఇవన్నీ చేస్తున్నాడు. ఆల్రెడీ ముందు కూడా బ్లాగర్నే కదా పట్టుకున్నారు వాళ్ళు. అవును. మీకు కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు రవిని వాడు చేసేవన్నీ కూడాని. కొంచెం వాడు కూడా ఇలాంటివన్నీ వాళ్ళు కూడా అంటే మీ ఆలోచన ఏంటి? వాడు స్లీపర్ సెల్ లాగా వ్యవహరించి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనుకుంటున్నా. ఇస్తున్నాడు. అయితే కొంచెం మరి మన వైపు తెలివితేటలు చూపిస్తున్నాడు అంతే. ఓకే. అంటే ఏ దేశానికి సపోర్ట్ చేస్తుంటాడు వాడు? పాకిస్తాన్ కా, చైనా కా? మన పైన కుట్రలు చేయడానికి ఏ దేశంతో కుమ్మక్కై ఉంటాడు? అవన్నీ వాడిని పట్టుకుని ఇలా అయిన తర్వాత తెలుస్తాయి తప్పించి నేనైతే టార్గెట్ చేస్తుంది మొత్తం హిందువుల మీద చేసేస్తాను పక్కాగా తెలిసిపోయింది. అవునమ్మా, గతంలో కూడా ఈ మాదిరిగానే చాలా మంది యూట్యూబర్లు రాజస్థాన్ నుంచి లేకపోతే గుజరాత్ నుంచి హర్యానా నుంచి ఆమె ఎవరు జ్యోతి మల్హోత్రా అని చెప్పి ఇట్లానే దేశాలు తిరిగి వీడియోలు చేస్తుండేది ఆవిడ. ఆమె ఇట్లాగే మన దేశానికి సంబంధించిన వీడియోలు లీక్ చేసిందంట. సో ఇప్పుడు వీటి మీద కూడా అట్లా డౌట్ వస్తుంది అయితే మీకు? రావచ్చు. థ్యాంక్ యూ అమ్మ కల్పన గారు. సో చూడండి, పబ్లిక్ మీద నీకు నీ గురించి మాట్లాడనే సిగ్గాలనిపిస్తుంది పదే పదే. పబ్లిక్లో నీ మీదే రెస్పాన్స్ ఇది. నువ్వు నీ పని నువ్వు చక్కగా చేసుకొని నువ్వు ఏడ తిరుగుతున్నావో దేశ తిరుగుడులాగా. దీన్ని ఏమంటారంటే, ఇక్కడ నీ పదం వాడో తెలియదు, ఊళ్ళల్లో పల్లెటూరులో ఒక దున్నపోతు వదిలేస్తారు అట్లా, ఊరి మీద పడి తిరుగుతూ ఉంటుంది. అది అట్లాంటి దున్నపోతులాగా తిరుగుతూ ఉన్నావు నువ్వు. నీ పనిలో చక్కగా నువ్వు చేసుకొని చావక అనవసరంగా రాద్ధాంతాన్ని క్రియేట్ చేసుకున్నావు కదా అన్వేష్. ఏమొచ్చింది? ఆఖరికి వస్తే దేశద్రోహం అంటున్నారు. నువ్వు స్లీపర్ సెల్. నాకు కూడా అనుమానం అనిపిస్తుంది మరి అన్నీ మాట్లాడుతుంటే. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం కాబట్టి పబ్లిక్ చెప్తున్న మాటలు డెఫినెట్గా మనం కన్సిడర్ చేయాల్సిందే. అన్వేష్ ఈజ్ ఎ స్లీపర్ సెల్. అన్వేష్ వేరే దేశానికి సహకరిస్తూ భారతదేశంపై కుట్రలు చేస్తున్నాడు. అన్వేష్ స్లీపర్ సెల్ లాగా మారిపోయాడు. ఒక జ్యోతి మల్హోత్రా ఆమె ఎక్కడెక్కడ దేశాలైతే తిరిగి భారతదేశానికి సంబంధించి యుద్ధం సమయంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో మన భారతదేశపు ఆర్మీ దగ్గర తీసుకున్న సమాచారాన్ని బయట దేశాలకి, పాకిస్తాన్ లాంటి దేశాలకు లీక్ చేసిందో, ఈ అన్వేష్ గాడు కూడా అదే పని చేస్తున్నాడని పబ్లిక్ ఒపీనియన్గా ఉంది. ఇందాక చేసిన కాలర్ అంటోంది అదే స్లీపర్ సెల్గా మారిపోయే అవకాశం ఉందంట. మేబీ ఆల్రెడీ మారిపోయి ఉండొచ్చు కూడా. వాడు మరి తిరిగేది ఎక్కడ? చైనాలో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇవన్నీ కూడా భారతదేశానికి ఒక రకంగా ఉప్పు నిప్పు లాంటి దేశాలే కదా, కొంత కాంట్రవర్షియల్ దేశాలే కదా, అక్కడే తిరుగుతూ ఉన్నాడు. సో ఫస్ట్ వాడిని ఇండియాకి లాక్కొచ్చి సరైన పనిష్మెంట్ ఇచ్చి ఈ న్యూస్ని క్లోజ్ చేయండి సార్ అని చెప్పి జిలానీ జేబీ అంటున్నారు. డెఫినెట్గా అంటిల్ ఆర్ అన్లెస్ అన్వేష్ని అరెస్ట్ చేసేంత వరకు, లేదా అన్వేష్ తనంతట తాను తప్పు చేశానని చెప్పి ఈ పిచ్చి కామెంట్ ఇందాక ఒక వీడియో పెట్టాడు మళ్ళీ, అన్వేష్ ప్రపంచ యాత్రికుడు వర్సెస్ గరికపాటి అంట. ఇటువంటి పద్ధతి మార్చుకునేంత వరకు డెఫినెట్గా మీ రెస్పాన్స్ మేము తీసుకుంటాము. పబ్లిక్గా మీరు కూడా రియాక్ట్ అవ్వండి. మీరేం చెప్పాలనుకుంటే చెప్పండి. ఒకసారి మీరు కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు కరాటి కళ్యాణ్ ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో పంజాగుట్ట పోలీసులకి, సో కరాటి కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. పవిత్రమైన సీతామాతను ఆదర్శంగా తీసుకుంటుంది. ప్రతి మగవాడు కూడా తల్లిలా భావిస్తాడు సీతామాతని. అలాంటి సీతామాతను అన్న ఈ వెధవకి ఈ భారతదేశం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ సాఫ్రాన్ యోధుల గురించి మాట్లాడే అర్హత కానీ లేదండి. వీడికి ఎవ్వరి గురించి మాట్లాడే అర్హత లేదు. వీడిని అసలు భారతీయుడిగా గుర్తించడమే మన కర్మ. ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఇంకా కర్మ. ఈరోజు ఈ వెధవ గురించి ఇంత చర్చ నడుస్తుండడం ఇంకా బాధ. కాబట్టి ఇలాంటి వెధవల్ని మాత్రం ఆంజనేయ స్వామి తోక తీసుకొని కొడతాడు ఒక్కసారి. ఎక్కడో ఉండి ఏదో మాట్లాడుతూ భారతీయుల్ని రేపిస్టులు అనడం, భారతీయులందరూ చేతకాని వాళ్ళు అనడం, హిందువులందరూ ఇంత నపుంసకులు అనడం. వీడు ఎవడండి అసలు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి? వీడు ఏం మాట్లాడుతున్నాడండి? భారతదేశం నుంచి వెళ్ళి ఇక్కడ అన్నీ నేర్చుకుని ఇక్కడే తిరిగి ఇక్కడే ఉండి వెధవా నువ్వు తిన్న అన్నంలోనే అక్కడ రాళ్లు వేస్తున్నావే. నువ్వు భారతదేశ పౌరుడిగా చెప్పుకున్నప్పుడు నువ్వు గర్వించాలి. నువ్వు పుట్టేవరా భారతదేశంలో, నెల గర్వించకుండా భారతదేశం అది వేస్ట్ దేశం అని మాట్లాడితే చెప్పు తెగేటట్టు కొడతారండి ప్రతి ఒక్కరు కూడా. కన్ఫామ్గా చెప్తున్నాం. ఏమైనా పర్వాలేదు, నాకు వాడు దొరకాలి ఒక్కసారి అంతే. నిజంగా నా కరాటే నేను బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times. ఆ బ్లాక్ బెల్ట్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో వీడికి మాత్రం చూపిస్తాను సార్, వాడు కానీ దొరికితే. నిజంగా అంత కోపంతో రగిలిపోతున్నారు. నాలాగా ప్రతి ఆడపిల్ల, ప్రతి హిందుత్వవాది, ప్రతి బీజేపీ నాయకులను అంటున్నాడు, యోగులను అంటున్నాడు, పుంగవులను అంటున్నాడు, మహాయోధులను అంటున్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు. అంటే వీడు అందరినీ ఒకే ఘాటికి ఎట్లా కడతాడండి? ఎలా కడతాడు? వీడు ఎవడండి అసలు? ఆఫ్టర్ ఆల్ కోడికిసుక గొట్టం వీడు. నిజంగానే కరాటికల్ నాటిగా చాలా దరిద్రమైన భాష మాట్లాడుతున్నాడు. తెలుగు వాళ్ళని ఒక రకంగా వాడు కరాటికల్ నపుంసకులు, ఆడంగోళ్ళు అని అంటున్నాడు తెలుగు వాళ్ళని. తెలుగు వాళ్ళలాగానే ఆడంగోని కాదు కదా, ప్రపంచ యాత్రికుని అంటున్నాడు వాడు. ఇంకొక మాట కూడా వినండి ఇక్కడ.
ఏ టీ షర్ట్లు వేసుకున్నా రేపులు అయ్యాయి. వాళ్ళిద్దరిపై రేపులే, హిందూ దేవి దేవతల గురించి రేపులే అనే పదం వాడడం, ఒక మహిళను పట్టుకొని నన్ను తీసుకొచ్చి స్టార్ట్ చేశారు. నేను రోడ్డుపై అడుక్కుంటున్నా నన్ను తీసుకొచ్చి స్టార్ చేశారు. ఇటువంటి మాటలు మాట్లాడిన వాడిని ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా తెలుగు వాళ్ళు ఆడంగోలు అనడాలు, ఇంక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలు. ఇందాక కాలర్ విజయ్ గారు మాట్లాడినట్టుగా రా ఒకసారి ఇండియాకి వచ్చి పాపం వాళ్ళకి మీ సబ్స్క్రైబర్ని కలవ, ఒకసారి సబ్స్క్రైబర్ మీట్ పెట్టు, శాండ్విచ్, డబుల్ మసాజ్, ట్రిపుల్ మసాజ్లు మొత్తం అయిపోతాయి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారంట నీకు. సో మరో కాలర్ ఉన్నారు, కృష్ణ ఫ్రమ్ ఖమ్మం. కృష్ణ గారు మాట్లాడండి. సో కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఇంకో కామెంట్ వచ్చింది, సాయి కిరణ్ అంట బ్లాక్ బెల్ట్ నాది, బ్లాక్ బెల్ట్ అని చెప్పి అంటున్నాడు. ఒకసారి మీ ప్రతాప్ మీద నాన్ వెజ్ కాడికి చూపించండి బ్లాక్ బెల్ట్ అయితే. సో ఇంకో కాల్ ఉన్నారు సిద్దిపేట నుంచి, నరేష్ గారు మాట్లాడండి. సార్ యాంకర్ గారు నమస్కారం. నరేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ప్రపంచ యాత్రలు ప్రపంచాలు తిరగకుండా ఇట్లా ఎదుటి అమ్మలను తిట్టడం, ఇలాంటి చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మాట్లాడండి, వినిపిస్తోంది. అసలు ఏ అధికారం ఉన్నదని అతను ఎదుటి వాళ్ళ అమ్మలను ప్రతిసారి 2 నెలలకు ఒక్కసారి 3 నెలలకు ఒకసారి వస్తాడు, వేరే వాళ్ళ అమ్మలను తిడుతూ ఉంటాడు సార్. అది ఇంత అసలు వాళ్ళకి పెంచిన తండ్రులను తెలియాలి సార్ ఫస్ట్. అది మీరు హోల్డ్లో ఉండండి, ఒక్కసారి మీకు మాట వినిపిస్తా నేను, ఆయన అహంకారం ఎట్లా ఉందనేది. సార్ చెప్పండి. నాకు వదిలేస్తే ఎంత పెద్దవాడైనా తప్పు మాట్లాడితే నేను ఉన్నాను కదా చెప్పడానికి. నేను సరిదిద్దుతాను. ఇప్పుడు నాకు వదిలేస్తే రాష్ట్రాన్ని చక్కదిద్దుతాను కదా, దారిలో పెడతాను. రాష్ట్రాన్నే చక్కదిద్దరంట ఈ యొక్క ప్రబుద్ధుడు. సార్ రాష్ట్రాన్ని కాదు సార్. ఇప్పుడు తను ఒక అమ్మాయిల బాడీని పిచ్చుతో పోలుస్తుంది సార్. అసలు అనసూయ గారిని దీన్ని మాట్లాడమనండి. అనసూయ గారిని, శివాజీ గారిని మహిళా కమిషన్ ముందు కూర్చోబెట్టారు కదా. సరే సామాన్లు అన్నదానికి అది ప్రాబ్లం అయితే ఇప్పుడు పిచ్ అన్నారు సార్. అమ్మాయి బాడీని పిచ్చుతో పోల్చిన వాళ్ళు చెప్పండి సార్. అది అనసూయ గారిని మాట్లాడమనండి. మిగతా వాళ్ళు మాట్లాడండి. చిన్మయ్య గారు ఉన్నారు. మీరు అనుకున్న పాయింట్ కరెక్టే. ఒక కాలర్ నరేష్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, వీడు అన్వేషణ వ్యక్తి అమ్మాయిల బాడీని పిచ్తో, క్రికెట్ పిచ్ రైట్ నరేష్ గారు అంతేనా, పిచ్తో పోల్చాడు. సమాజానికి ఏమి ఇస్తున్నారు సార్? సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పోలిక పట్ల అనసూయ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ అనసూయ గారు కనుక వీడియో చూస్తున్నట్టయితే మీకు కాలర్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారంటే డైరెక్ట్గా నరేష్ గారు అడగండి మీరు. అదే సార్ చెప్తున్నారు, అమ్మాయి బాడీని పిచ్తో పోలుస్తున్నారు కదా. సామాన్లు అనే పదానికి మహిళా కమిషన్ ముందు కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు అమ్మాయి బాడీని పిచ్ అన్నారు కదా సార్. దాని గురించి పెట్టండి డిబేట్. అనుసూయ గారు, చిన్మయ్య గారు, ఎవరెవరు ఉన్నారో పెట్టుకోండి సార్. ఇప్పుడు అమ్మాయి గురించి పోరాడే ఉంటే పోరాడండి సార్. ఇది కూడా ఒక తప్పే కదా సార్ వర్డ్. అవును, డెఫినెట్ గా. ఏం సార్, ఒక తండ్రి బట్టలు మంచి చేసుకొని ఉండమంటే వెళ్ళి కమిషన్ కూడా కూర్చోబెడతారా సార్? చెప్పండి సార్. ఇక ఏం మాట్లాడద్దు సార్, ఎవరు ఏం మాట్లాడకూడదా? మేము కూడా, మా కూడా ఇంట్లో ఉన్నారు సార్, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మేము కూడా చెప్తాం సార్, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాం. కాకపోతే ఏంటి సార్ ఇప్పుకొని తిరగండి, ఏంటి సార్ మనం ఎక్కడ ఉంటున్నాం? రిస్ట్రిక్ట్ చేయొద్దంట, వాళ్ళకు స్వేచ్ఛ కావాలి, రిస్ట్రిక్ట్ చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు వీడు నాన్ వెజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీడు రోజుకో దేశం జరిగి అక్కడ అమ్మాయిలని చాలా హీనాతీనంగా ఒక బొమ్మలాగా చూపిస్తూ వాళ్ళ దరిద్రమైనటువంటి బట్టలతోని మనకు చూపించే వ్యక్తి వీడు మహిళల స్వాతంత్రం కాపాడతాడంట సార్. స్వేచ్ఛ అని ఇప్పుకొని తిరుగుతే చిన్న పిల్లలు ఎక్కడెక్కడ అవుతున్నాయి సార్ అగాత్యాలు. ఇవ్వని మైండ్ సెట్ అలా ఉంటుంది, ఎవరు తెలుసు సార్. అందరు ఒక తీరు ఉండదు సార్. దీనికి రిలీజియన్ అంటగడతారు, దీనికి మతాన్ని, కులాన్ని ఎందుకు సార్? ఒక మనిషి మైండ్ సెట్ సార్, అది ఒక మైండ్ సెట్ మాత్రమే అలా ఉంటది. ఒకటి మందు దాకా ఉంటాడు సార్, ఒకటి గంజా తీసుకొని ఉంటాడు సార్. బెంగళూరులో చూడండి సార్, ఇప్పుడు నియర్ మెడికల్ లో రోడ్ మీద తాగి పడినాడు సార్. ఒక 5 సంవత్సరాల బాబు అమ్మాయి ఏడుస్తున్నాడు. ఇది స్వేచ్ఛనా సార్? ఇది స్వేచ్ఛనా? నిన్న బెంగళూరులో ఒక వీడియో కదండి. అవును సార్, ఇది స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఏంటి సార్? నేను చదువుకుంటా, నేను ఫారెన్ వెళ్తా, నేను సంపాదించుకుంటా, నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటా, అది సార్ స్వేచ్ఛ. స్వేచ్ఛకు అర్థం అది సార్. స్వేచ్ఛ అనేది కేవలం బట్టలకే పరిమితం చేస్తున్నారంటారా వీళ్ళంతా? అదే ఉంది సార్, స్వేచ్ఛ అనేది బట్టలా సార్? ఇప్పుడు ఎంతమంది మాట్లాడింది సార్? అనసూయకు, చిన్మయ్య గారికి లాంటి వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ చేశారు? అవును, చెప్పండి సార్. రమ్మనండి, ఒక పెద్ద పెద్ద స్టార్లు వచ్చి మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు మాట్లాడింది తప్పు సార్, వాళ్ళు మాట్లాడింది తప్పు. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్.
రైట్, నాన్ వెజ్ పిచ్ అని మాట్లాడాడు. మరి ఆ రోజు శివాజీ మాట్లాడిన మాటలకు రెస్పాండ్ అయిన అనసూయ ఇప్పుడు నాన్ వెజ్ గాడు ఒక అమ్మాయి శరీరాన్ని పిచ్తో పోల్చాడు, ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ నరేష్ అని ఒక కాలర్ మాట్లాడుకొచ్చారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక వీడియో చేస్తే డెఫినెట్గా మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి కాలర్స్ కోరుకుంటున్నారు. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. సో సనాతన ధర్మం దేశ మూలాల నమ్మకాలను కించపరిచే విధంగా మాట్లాడిన భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రపంచానికి తెలియాలి. భారతదేశం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అనే విషయాన్ని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా మీరు ఎవరైనా మాట్లాడడం కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం కాల్ చేయండి. మళ్ళొక్కసారి మీకు నాన్ వెజ్ పైన పంజాగుట్ట పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేది, నాన్ వెజ్ విషయంలో పంజాగుట్ట పోలీసులతో ఆర్టీవీ మాట్లాడుకొచ్చింది ఎక్స్క్లూజివ్గా. దానికంటే ముందు ఒక కాలర్ ఉన్నారు, సూర్యప్రకాష్ గారు ఫ్రమ్ వైజాగ్. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. సార్, సీతాదేవి గురించి, మన హిందూ మతం గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు పనిష్మెంట్ ఉండాలి సార్. భారతదేశంలో హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, అధర్మతస్తుల్ని కూడా భారతదేశంలో ఎలాగ అసలు చూసుకుంటారు, ఇవన్నీ తెలిసి కూడా ఏ దేశం నుంచి వచ్చినా మన దేశంలో స్వేచ్ఛగా బతకొచ్చు. అలాంటి స్వేచ్ఛ ఉన్నటువంటి భారతదేశం గురించి మాట్లాడడానికి భారతీయుడే హిందూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అర్హత లేదు సార్. అతను శిక్షించాల్సిందే. ఏ రకంగా శిక్షించాలంటారు? వారికి ఎటువంటి శిక్ష వేయాలంటారు? శిక్ష అనేది మన చట్టాలకు అనుగుణంగా ఉంటుంది కదా సార్, చట్ట ప్రకారం శిక్షించాలి. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. సో ఇది పబ్లిక్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది ఆగ్రహం వెలువెత్తుతున్నారు. ఒక్కరంటే ఒక్కరు సుమారుగా ఆర్టీవీ ఈ విషయం పైన ప్రతిరోజు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి చెప్తూనే మీ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే 4 రోజుల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా నాన్ వెజ్ని వదిలేయండనో మంచోడనో ఎక్కడ లేరు. రీసెంట్గా ఉప్పల్ బాలుకేదో ఫోన్ కొనిచ్చాడంట. ఫోన్ కొనిచ్చి వీడియోలు చేయి నాకు పాజిటివ్గా అని చెప్తే ఆర్టీవీ ఉప్పల్ బాలు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు నాన్ వెజ్ ఎటువంటి కుట్రలు పండుతున్నాడో చెప్పే ప్రయత్నం చేసింది. సో ఉప్పల్ బాలు ఫోన్ కొనిచ్చిన తర్వాత నాకు ఇంత నెగిటివ్ అవుతుంది కదా, వీడియోలు చేయండి అని చెప్పారంటే ఇంత సోషల్ మీడియాలో చూస్తాను. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో పిఆర్ టీం నుంచి మెయిల్ పెడుతున్నాడు. ఏమని? నాన్ వెజ్ని మనం హిందువులం క్షమాభిక్ష ఉంటుంది, క్షమించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీరు కూడా వీడియోలు చేయండి. వాడు క్షమాపణ కోరాడు కదా, క్షమాపణ అంగీకరించండి, వీడియోలు చేయండి, మనీ గురించి డిస్కస్ చేద్దామని మెయిల్స్ వస్తున్నాయంట. ఆయా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి మీరు డైరెక్ట్గా నాకు నాన్ వెజ్ సపోర్ట్గా వీడియోలు చేయండి, మనం మనీ గురించి డిస్కస్ చేద్దాం, మనకి క్షమించమని పబ్లిక్ రిక్వెస్ట్ చేయండి అన్నట్టుగా మెయిల్స్ వస్తున్నాయంట. ఈ దరిద్రం భారతం నువ్వే చెప్పరా క్షమించమని చెప్పి, పోలీసులు ఎదుటొచ్చి లొంగిపోయిన ఏం తప్పు చేయని చెప్పి ఇండియాకి రా. ఒక కాల్ రికార్డ్లో వైరల్ అవుతోంది. అన్వేష్ మాట్లాడిన ఒక ఆడియో లీక్ అయింది. ఒకసారి అన్వేష్ ఏం మాట్లాడాడో చూడండి. इंस्टाग्राम में 2 लाख फॉलोवर्स गई, यूट्यूब में 30 गई, रेट मत सब बैड चल रहा था. अरे मैं दिखाने में रिकवरी के लिए बहुत वीडियो बना रहा हूँ. हर घंटा में एक वीडियो बनाना ही होता है, नहीं तो पूरा मर जाऊंगा, पूरा करियर कवर लग जाएगा रे. అడిగి తెలుసుకుందాం సార్. ఇప్పుడు అన్వేష్ కేసు ఎంతవరకు వచ్చింది? మాకు లాస్ట్ మంత్ 29 రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక సోషల్ వర్కర్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాన్ వెజ్ అనే ఛానల్ పేరు మీద ఒక వ్యక్తి ఇట్లా వేరే మతస్థుల ఫీలింగ్స్ని కించపరుస్తూ మాట్లాడారు. కొంతమంది దేవతల పేర్లను కూడా దాంట్లో కోట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడాడు. అదేవిధంగా నటుడు శివాజీ మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సెక్షన్స్ 351 Class 2 BNS అండ్ 79, 299 అండ్ ఐటీ యాక్ట్ లో కూడా కేసులు కట్టింది. దాంట్లో